గుడ్ ఈవినింగ్. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐ వుడ్ లైక్ టు షేర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిగార్డింగ్ కామన్ మెన్ మీన్స్ ఫార్మర్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. సో ఎట్లాంటి టాపిక్స్ అంటే రీసెంట్గా ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, దాంట్లో చేంజెస్ తీసుకురావడం జరిగింది. దానికి డిఫరెంట్ చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో దానివల్ల అన్స్కిల్డ్ లేబర్ మీన్స్ అందులో మనకి ఏంటంటే ఆ ఎంజీ నరేగాలో వర్క్ చేసే పర్సన్స్కి ఏమైనా యూజ్ ఉందా? ఓకే, సో అట్ ద సేమ్ టైం మన నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో పొలిటికల్ క్రైసిస్, షేక్ హసీనా డౌన్ అయిన తర్వాత యూనస్, ఓకే ఐ థింక్ హీజ్ నేమ్ యూనస్, అతను రావటం వలన ఈజ్ దర్ ఎనీ చేంజెస్ ఇన్ బంగ్లాదేశ్ పొలిటికల్ సిస్టమ్? అట్ ద సేమ్ టైం ఇండియన్ రూపీ రీసెంట్గా టూ మచ్ ఆఫ్ ఫాల్ డౌన్ అయింది యాజ్ కంపేర్ విత్ ద డాలర్. అట్ ద సేమ్ టైం యూఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ గూడ్స్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్ వింటర్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. వై? ఓకే, నెక్స్ట్ నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ neighboring countries are not only farmers, not only for students. సో కంప్లీట్గా మన ఇండియన్ సొసైటీ ఆర్ ఓల్డ్ సొసైటీలో ఎటువంటి చేంజెస్ రెగ్యులర్గా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మేజర్గా ఎవ్రీ పర్సన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి ఏంటి అనేది అంతెందుకండి, సింపుల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్, ఓకే ఆ స్కీమ్స్ ఎవ్రీ పర్సన్స్కి అంటే ఇల్లిటరేట్ పీపుల్స్ ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇట్లా నేను ఎవ్రీ సండే ఒక వీడియో చేసి వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అనే నమ్మకం అయితే నాకుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ట్రై టు స్ప్రెడ్ ఎవ్రీ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.